మీరందరూ విజయనగరం జిల్లా శృంగవరపుకోట దేవి జంక్షన్ వద్ద డిఎస్సి నియామకాలలో అవకతవకలపై సిబిఐ విచారణ కోరుతూ రీలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే కండుబడి శ్రీనివాసరావు దీక్షలో పాల్గొన్నారు. విద్యార్థి, యువజన, సోషల్ మీడియా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో డిఎస్సి నియామకాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు శృంగవరపుకోట నియోజకవర్గంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కడుబండి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సూచనల మేరకు టీఎస్సీపై జరిగిన అక్రమాలను సిబిఐ ఎంక్వైరీ వేయాలని, అలాగే రాష్ట్రంలో ఏదైతే సూపర్ 6 మా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఈరోజు శృంగవరపుకోటలో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు ఈ రిలే నిరాహార దీక్షలు అనేవి మేము ఈరోజు చేస్తున్నామండి. ఒక్కసారి యువత విద్యార్థులకు ఆలోచించినట్లయితే గతంలో జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తిగా 5 ఏళ్ళు ఎన్నెన్నో పథకాలు యువత కోసం, విద్యార్థుల కోసం, ఒక అమ్మఒడి దగ్గర, అదేవిధంగా ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఇలాగ నిమ్మకు నీరెత్తినట్టు ఏమీ పట్టించుకోకపోతే ఖచ్చితంగా వారికి కూడా ఇదే దుస్థితి వస్తుంది. అందుకే నారా లోకేష్ గారిని రాజీనామా చేయమంటున్నాం. మీరు ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ 4 డిమాండ్స్ను కూడా మీరు తీర్చకపోతే ఖచ్చితంగా మా యువత రాబోయే కాలంలో మీకు ఏ రకమైన శిక్షణ ఇవ్వాలో ఎన్నికల్లో తప్పనిసరిగా ఇస్తారని తెలియజేస్తాం.